హలో అండి. హాయ్ అండి. కూర్చో బాబు. బాబు, మా అమ్మాయి అను. నా మేనల్లుడు గౌతమ్. మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తాం. ఓహో, ఏం కావాలి బాబు? ప్రైవసీ కావాలన్నగారు. మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళనే చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఓ కదా, పదండి అటు రండి. వెళ్దాం. అవును, ఆడాడో బ్రోకర్ గాడు వస్తున్నాడు మా బావ. ఏడాడు? రావాల్సిన సమయానికంటే గంట ముందే వచ్చాను. ఓ, బాగా ఖాళీగా ఉన్నావు అనమాట. వీటితో జాగ్రత్తగా ఉండాలి. పోలీస్కి ఒక పెద్ద ముగుడుకులో ఉన్నాడు. వచ్చింది హోటల్కి కలజోడితి. హలో, నమస్కారం. నమస్కారం. ఈడు ఈడు పేడు మొత్తం. సార్, ఆర్డర్ ప్లీజ్. ఇక్కడ కదా ఆ టేబుల్ వేసి. మేము మా అమ్మాయిని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకుండా పెంచితే మీరు మీ అబ్బాయిని అసలు ప్రపంచం అనేదే తెలియకుండా పెంచారే. కరెక్ట్గా చెప్పారు. అందుకే ఎదురుగా ఉన్న మీ అమ్మాయిని చూడటం మానేసి నేల చూపులు చూస్తున్నాడు ఈ యాదవ. ఇక జీవితంలో అప్పులు చేయకూడదు. ముందు సాలిపేట ఎర్రాజుగాడి అకౌంట్ సెటిల్ చేయాలి. ఎస్. హలో, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులైందమ్మా? 7 months, uncle. నీకు రిషి అప్పుడే బోర్ కొట్టేశాడా? మావాడితో పెళ్లి చూపులకి రెడీ అయిపోయావు. రిషి తెలుసా లేదా? ఇక్కడ అడుగుతుంటే ఆడం చూస్తావేంటి? మావయ్య, అది నువ్వు నోర్మై, నీకు తెలీదు. రిషి తెలుసా లేదా? రాజా, ఈ రోజు మన దేర్రా. మావయ్య ఒకసారి ఏయ్, నువ్వు నోర్మై, ఇంకోసారి మాట్లాడామంటే నేను వెళ్ళిపోతా. సార్, ఏం జరిగిందండి? ఏయ్, నువ్వు ఉండవయ్యా. నీకు తెలుసా లేదా? నిన్నే అడుగుతున్నా. మావయ్య ఒకసారి నేను చెప్పేది. మీ నాన్నకు ఫోన్ చేయరా. అది కాదు. ఏయ్, నేనే చేస్తా. ఇక్కడ ఏదో పులిహోర అయినట్టుంది. వీళ్ళిద్దరికి తలంబరాలు వేయించడం కంటే నేను వెళ్ళి తాలింపు వేసుకోవడం బెటర్లా ఉంది. చె తినమ్మ జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది. అదేం నోటితో వాగిందో అదే జరిగింది. నేను వీళ్ళకి మనవాడిని మాత్రమే పరిచయం చేశాను, కానీ వీళ్ళు వాళ్ళకున్న చాలా కొత్త యాంగిల్ చూపించారు బావా. మీరు మంచోళ్ళు కాబట్టి ఆ రోజు పెళ్లి చూపుల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఒంట్లో బాగోలేక పడిపోయింది అనుకున్నారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని పడిపోయిందని తెలుసుకోలేకపోయారు. ఊళ్ళో పెట్టాల్సిన పెళ్లి చూపులు గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడెందుకు పెట్టారో తెలుసా బావా? నలుగురికి తెలిసేలా అక్కడ పెడితే ఈవిడి గారి బాగోతం మనకెక్కడ తెలుస్తుందో అని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీకు సంబంధం లేని ఒకటి మీకు మనవని చేద్దామని చూస్తున్నారు. అంతే బావా. అలాగే అలాగే మావయ్య, అది మా కాదు. బావ ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు. మావయ్య, నేను చెప్పేది ఒకసారి. మూసుకుని రారా. వీళ్ళది ఒక ఫ్యామిలీ, మళ్ళీ వీళ్ళకి సంబంధాలు. ఎవరైనా మన మాట అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆ మాట అబద్ధం, బాధ వస్తే ఆ మాట నిజం. మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది నేను అన్న మాటలు అబద్ధాలా నిజాలా అని. నువ్వు రారా.
ఓవర్. ఏ నమ్మకంతో అయితే నీతో ట్రావెల్ చేశానో ఆ నమ్మకాన్ని చంపేశావు. అసలు నీకు నాకు తప్ప తెలియని రిషి బయటికి ఎలా వచ్చాడు? మనం ఎవరితో అయినా పర్సనల్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళై ఉండాలి, బయట పెట్టే వాళ్ళై ఉండకూడదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే. నీ మాటలే నాకు ప్రాబ్లం, నీ నవ్వే నాకు ప్రాబ్లం. తేజు, నువ్వు నా ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? నీకో విషయం తెలుసా గౌతమ్, నీతో ఫ్రెండ్షిప్ చేశాక నేను నిన్ను లవ్ చేయలేదు, నిన్ను లవ్ చేశాకే ఫ్రెండ్షిప్ చేశాను. నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు తెలిసి కూడా నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు. అయినా నేను మాత్రం సీరియస్గా ఫాలో అయ్యాను, సిన్సియర్గా లవ్ చేశాను. ఎంతలా అంటే నువ్వు పల్లవితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా నువ్వే కావాలి అనుకునేంత. నువ్వు పల్లవితో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నాకు చెప్తుంటే పెయిన్ ఫీల్ అవుతూ కూడా దాన్ని తట్టుకోగలిగానేమో, కానీ నీ పైన ప్రేమను చంపుకోలేకపోయాను. ఇంకా ఇలా ఎన్ని రోజులు గౌతమ్? నా వల్ల కాలేదు. మా పేరెంట్స్ ఊరు నుండి రాగానే మీ పేరెంట్స్తో ప్రపోజల్ పెట్టిద్దామని మీ అంకుల్ నెంబర్ తీసుకున్నాను. కానీ నేను నిన్ను నోవోటల్ దగ్గర డ్రాప్ చేసి వస్తుండగా వేరే దారి కనిపించలేదు. నీ లవ్ కోసం నువ్వెంత సఫర్ అయ్యావో నా లవ్ కోసం నేను అంతే సఫర్ అయ్యాను. ఏంట్రా ఇలా జరిగింది? సాయంత్రానికల్లా శుభవార్తతో తిరిగి వస్తా అన్నావు, అలాంటిది సడన్గా ఇలా? సడన్గా ఏవి రావురా, అన్నీ ఎప్పటి నుంచో ఉంటాయి, సడన్గా బయటపడతాయి అంతే. ఇప్పుడు ఎలా ఉందండి సార్? మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? బీపీ కొంచెం అబ్నార్మల్గా ఉంది. మీరు ఏదో విషయం మీద స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, కొంచెం రిలీఫ్ అవుతారు. ఈయనకి రెస్ట్ కన్నా రిలీఫ్ ఎక్కువ అవసరం. టేక్ కేర్. భార్గవి, తప్పు జరిగిపోయింది అంకుల్. నిజం తెలుసుకోకుండా మాట్లాడి మా మావయ్య తప్పు చేశారు. నిజం తెలిసి మాట్లాడకుండా నేను తప్పు చేశాను. మీ కుటుంబం గురించి తెలిసి కూడా నిర్ణయం తీసుకొని మా నాన్న తప్పు చేశారు. ఆ రోజు మా మావయ్య చెప్పిన రిషి ఎవరో కాదు అంకుల్, ఇప్పుడు మీ ముందు నిలబడ్డ గౌతమే. లైఫ్ చాలా విచిత్రమైంది అంకుల్. తప్పు చేసే టైంకి మంచి ఎలా ఉంటుందో తెలియనివ్వదు, అది తెలిసే టైంకి చేసిన తప్పు నుంచి మనల్ని బయటికి రానివ్వదు. నేను ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను. అమ్మాయి విషయంలో తప్పు జరిగిందని తెలిసాక కోపాన్ని ఆపుకోలేకపోయాను. మీ విషయంలో తప్పు చేశానని తెలిసాక మీ ముందు తలెత్తుకోలేక నిలబడ్డాను.
ఎదిగే పిల్లలకి స్వేచ్ఛనిచ్చే మనం మన పిల్లలు ఎదిగిపోయారన్న విషయం కూడా తల్లిదండ్రులుగా మనం గుర్తించగలగాలి. అయినా పెంపకం అంటే పిల్లలకి ఏమీ తెలియకుండా పెంచడం కాదు, వాళ్ళకి అన్నీ తెలియాలి. అందులో ఏది మంచో ఏది చెడో మనమే తెలియపరచాలి. పిల్లల విషయంలో తప్పు మన పెంపకం అయితే పొరపాటు వాళ్ళ ప్రయాణం. మనం మోస్తున్న పల్లెకిలో కూర్చున్నది మన పిల్లలు. వాళ్ళు బాధ పెట్టారని దింపేయగలవా? మనం బాధపడ్డామని వాళ్ళని వదిలేయగలవా? మన జీవితం అంతం వరకు వాళ్ళని మోస్తూనే ఉంటాం. పిల్లలు కదా. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా కావాల్సింది కన్నీళ్ళు కారణాలు కాదు. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. అసలు ఇది ఎలాంటి పెళ్ళమ్మా? పెద్దలు కుదిర్చి పిల్లల ఇష్టంతో జరుగుతున్న పెళ్ళ, లేక పిల్లలే ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి చేసుకుంటున్న పెళ్ళ? పెద్దలు చేసే పెళ్లిలో కానీ పెద్దల్ని ఎదిరించి చేసుకునే పెళ్లిలో కానీ పెళ్ళి ఎలా ఉంటుందో ప్రేమ కూడా అలానే ఉంటుంది. కానీ మా పెళ్లిలో అది మాత్రమే ఉండదు. ఆ రోజు మీరు అడిగారు నన్ను, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఎలాంటి భర్త కావాలి అని. అప్పుడు నా మనసులో మాట చెప్పాను, కానీ నేను ఆ రోజు చెప్పిన వ్యక్తి గౌతమ్ అయితే కాదు నాన్న. పెద్దలకి నచ్చినట్టుగా పిల్లల్ని పెంచుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు. పెద్దలకి నచ్చిన విధంగా పిల్లలు పెళ్లి చేసే అదృష్టం కొంతమందికే ఉంటుంది. కానీ మేం చేసిన ఈ పొరపాటు కనీసం మిమ్మల్ని కొంతమందిలో కూడా ఉండనివ్వలేదు. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఒకరికొకరు ఎదురుపడలేకపోయినా మేము ఈరోజు ఒకరితో ఒకరు జీవితాన్ని ఎలా పంచుకోగలమమ్మా? ఇదంతా విన్న తర్వాత కూడా మీరు ఈ పెళ్లి చేయాలనుకుంటే మీరు మమ్మల్ని శిక్షించడానికి చేస్తున్నట్టే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నా. చిన్నతనం నుంచి నువ్వు నేను ఒకే ఊర్లో పెరిగాం. నిన్ను తాకిన గాలే నన్ను తాకింది, నువ్వు తాకిన నెలనే నేను తాకాను. మన పరిచయం విచిత్రం, మన ప్రయాణం ఇంకా విచిత్రం. నీకు తెలియని విషయం ఏంటంటే మన పెళ్లి చూపులప్పుడు నేను నిన్ను చూశాను. ఎవరితో అయితే అలాంటి రిలేషన్లో ఉన్నానో తననే పెళ్లి చేసుకోబోతున్నానని టెన్షన్తో పారిపోయాను. తర్వాత మళ్ళీ కలవకూడదు, కనీసం ఎదురుపడకూడదు అనుకున్నాను. కానీ మన మనసులు మనల్ని కలపకపోయినా పరిస్థితులు మనం మళ్ళీ ఎదురుపడేలా చేశాయి. మనం కలిసిన ఈ కొన్ని రోజులే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకునేలా చేశాయి. ప్రేమ అందంతోనూ ఐశ్వర్యంతోనూ పుడుతుందని తెలుసు, కానీ కేరింగ్ వల్ల కన్సోలింగ్ వల్ల పుడుతుందని నా విషయంలోనే తెలుసుకున్నాను. అసలు నీకు నాకున్న సంబంధం ఏంటి? ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? మరి అలాంటప్పుడు నీ స్ట్రగుల్ని నేనెందుకు ఫీల్ అవ్వాలి? ప్రతి క్షణం దాన్ని గుర్తు చేసుకుంటూ నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి? ఈ ఫీలింగ్స్ అన్నిటికీ అర్థం ప్రేమ. ఆ విషయం చెప్తే నన్ను తప్పుగా చూసి దూరం చేస్తావేమో అన్న భయంతో చెప్పలేకపోయాను. కానీ నువ్వు పెళ్లి చూపులకు ఒప్పుకున్నాక అర్థమైంది అది డౌట్ కాదు, నిజమని. ఎందుకో తెలుసా? నిన్ను చూసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు నేను కాదని నీకు తెలుసు కాబట్టి. నువ్వు అక్కడ పెళ్లి చూపులకు ఒప్పుకున్నావంటే ఇక్కడ నన్ను లవ్ చేయట్లేదనే కదా. మరి నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను చూస్తే నువ్వు ఎలాగో నచ్చలేదని చెప్తావు. ఆ మాట విని
నా మనసు బాధపడుతుందని తెలిసినా మా నాన్న మాట కాదనకుండా వచ్చినందుకు కనీసం ఆయనైనా సంతోషపడతారని వస్తానన్నాను. నేను పల్లవిని దాటి అనుని చేరడానికి చాలా ప్రయత్నించాను, కానీ చివరికి రిషిగానే మిగిలిపోయాను. అలానే నా మనసులో మాట ఎవరికి చెప్పకుండా ఉండలేను. అను నీతో కలిసి తిరగడానికి పరిచయం సరిపోయిందేమో కానీ నా ప్రేమని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పాలనిపించింది, కానీ అప్పుడు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నా అనుకి ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని తన సోల్మేట్ అయిన నీకు చెప్పుకుంటే కనీసం రిలీఫ్ అయినా దొరుకుతుందని చెప్తున్నాను. I love you, Anu. I love you, Anu. I love you, Anu. ఇప్పుడే కదా అయింది, మళ్ళీనా? అది కాదు. ఆ రోజు కూడా రైల్వే స్టేషన్లో ఇలాగే పట్టుకోవచ్చు కదా, మొత్తెందుకు పెట్టేసా? అను అను ప్లీజ్, ఇప్పుడు వద్దు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?